హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఈ ఛానల్లో మనం జావాని బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుంటాం. లైక్ ద కాన్సెప్ట్స్ కాల్డ్ ఊప్స్ కాన్సెప్ట్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫైల్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్, అండ్ మల్టీ థ్రెడ్డింగ్. And the major concepts are covered in the Java or Java data structures or collection framework. సో ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం. ఊప్స్లో మనకి ఏమేమి ఉంటాయంటే ఇంకా పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్. సో ఇలా మనం జావాలో బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు ఈ ఛానల్లో ఇప్పుడు మనం నేర్చుకుంటాం. దిస్ ద ఫస్ట్ వీడియో is the introduction video in Java. First of all, here we need to understand what is Java. Java is a object oriented programming language, and Java is also a platform independent, and by using Java you can build the dynamic applications. So the main definition of the Java is a high level object oriented programming language used to build everything from desktop and web applications to mobile apps, enterprise applications, and etc. ఒక మాటలో మనం ఏం చెప్తామంటే ఇక్కడ మనం జావా అనేది ఏంటంటే ఒక హై లెవెల్ లాంగ్వేజ్. జావా అనే యూజ్ చేస్తే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జావాలో ఉంటుంది. వీటిని యూజ్ చేస్తూ మనం ఏదైనా సరే మొబైల్లో ఉన్న అప్లికేషన్ రన్ చేయడానికి, డెస్క్టాప్లో అప్లికేషన్స్కి, ఎంటర్ప్రైజ్ పెద్ద అప్లికేషన్ రన్ చేయడానికి మనం ఈ జావా లాంగ్వేజ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మనం జావాలో కోడ్స్ని రాస్తూ ఉంటాం. ఇలా ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఫర్దర్గా మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ మీన్స్ జావా కోడ్ మనం ఎక్కడైనా సరే రన్ చేయొచ్చు. లైక్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్, మ్యాక్, లినక్స్ అండ్ యూనిక్స్. సో మనం జావా కోడ్ని ఏ ప్లాట్ఫామ్ అయినా సరే రన్ చేయొచ్చు. దీన్ని మనం ఎలా చెప్తామంటే వరా అని చెప్పేసి చెప్తాం. దట్ మీన్స్ రైట్ వన్స్ అండ్ రన్ ఎనీవేర్. మనం జావా కొన్ని ఒకసారి రాస్తే చాలు, అది ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే అది రన్ అయిపోతుందని చెప్పేసి చెప్తాం. సో అనదర్ థింగ్ ఈస్ డైనమిక్ అప్లికేషన్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి అని మనం తెలుసుకోవాలి. జావాని యూస్ చేసి మనం డైనమిక్ అప్లికేషన్ చేయొచ్చు అండ్ స్టాటిక్ అప్లికేషన్స్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, స్టాటిక్ అప్లికేషన్ అంటే మనకు డేటా అనేది నీకు ఇలా డేటాబేస్ నుంచి వచ్చిన లేదా యూజర్ ఇన్పుట్ నుంచి వచ్చిన డేటా అనేది ఎనీ టైం సేమ్గానే ఉంటుంది. డేటా అనేది ఎప్పుడు మారదు. డేటా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. యూజర్ ఇంటర్ఫేస్ అనేది కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్గా మనం ఏమని చెప్తామంటే క్యాలిక్యులేటర్స్, అలారమ్స్ అండ్ సమ్ ఎక్సెట్రా. మా డైనమిక్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే డేటా అనేది డేటాబేస్ నుంచి వచ్చినప్పుడు లేదా యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ డేటా అనేది యూజర్ ఇంటర్ఫేస్ అనేది మారుతూ ఉంటుంది. మనం జావాని యూజ్ చేసి ఇలా ఇవన్నీ మనం అచీవ్ చేయొచ్చు. ఈజ్ ద జావా. అండ్ ద అనదర్ వన్ ఈజ్ వై జావా ఈజ్ సో పాపులర్. Why Java is so popular means in Java there is a concept called Vara. I already discussed that. That is write once, run anywhere. So by using this concept, Java is so popular. So you can run the Java applications in the any platform like Windows, Linux, Mac, etc. ఎగ్జాంపుల్గా మనం ఎలా చెప్తామంటే డెవలపర్ అనే అతను ఏ ల్యాప్టాప్లో అయినా సరే లైక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే కోడ్ రాయొచ్చు. క్లయింట్ రన్ చేసే అతను పర్టికులర్గా ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తాడని చెప్పేసి లేదు. అతను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే అతను యూజ్ చేయొచ్చు. సో సో జావాని యూజ్ చేసి మనం రాసిన కొన్ని ఎటువంటి ప్లాట్ఫామ్ అయినా సరే రన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అనదర్ వన్ కాన్సెప్ట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్.
ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. మనం జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ యూస్ చేయడం వల్ల పెద్ద పెద్ద అప్లికేషన్ కూడా మనం ఈజీగా మేనేజ్ చేయగలం. మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఏమేమి వస్తాయంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్హెరిటెన్స్ and another one is polymorphism and another one is like encapsulation and last one is abstraction. So we will discuss it later, this all concepts. ఈ కాన్సెప్ట్స్ అనేవి జావాలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ని యూస్ చేసి మనం జావాలో పెద్ద పెద్ద అప్లికేషన్ని మనం ఈజీగా రన్ చేయగలుగుతూ ఉంటాం. ఓకే. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ జావా అనేది యూస్ చేయడానికి ఎందుకు యూస్ చేస్తామంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్, లార్జ్ స్కేల్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనం జావాను వాడుతూ ఉంటాం. లార్జ్ స్కేల్ అప్లికేషన్ అంటే మనం ఏమని చెప్తాం, లైక్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ and another one is the government portals and another thing is the ఇన్సూరెన్స్ సిస్టమ్. లైక్ ఎగ్జాంపుల్ ఏవైనా సరే మనం జావాని యూస్ చేసి ఎలాంటి అప్లికేషన్స్ అయినా సరే మనం ఈజీగా డెవలప్ చేయగలుగుతూ ఉంటాం. సో ఈ కారణాల వల్ల జావా అనేది ప్రస్తుతం చాలా పాపులర్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈస్ హూ షుడ్ లెర్న్ జావా. జావా అనేది హూ షుడ్ లెర్న్ మనం ఎవరెవరు నేర్చుకోవచ్చు అంటే ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చు, స్టూడెంట్స్ అండ్ నాన్ ఐటీ స్టూడెంట్స్ ఆల్సో. మనం కాన్సెప్ట్స్ అనేది చాలా ఈజీగా చెప్తాం కాబట్టి ఎవరైనా సరే జావాని ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను జావా కాన్సెప్ట్స్ని ఇలా యూట్యూబ్ ఛానల్లో చెప్పడంతో పాటు ఐ విల్ ప్రొవైడ్ ద కంప్లీట్ జావా కోర్స్, కంప్లీట్ జావా నోట్స్ అండ్ మై డ్రైవ్. I will share the drive link in the description. This is the my drive, that is the code for education. ఈ డ్రైవ్లో జావా నోట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం. ఈ ఫోల్డర్లో ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ జావా నోట్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న జావా నోట్స్ అనేది మొత్తం ఇక్కడ మనకి అపేర్ అనేది అవుతుంది. హియర్ ఇట్ ఈస్ రన్నింగ్. అప్ టు నౌ వి విల్ సీ సమ్ అదర్ ఫైల్స్. అండ్ ఇంకా ఇక్కడ 100 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫర్ జావా. మన జావాలో మన ఈజీగా జాబ్ కొట్టారంటే మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి 1000 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ 50 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్. మనకి ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్తో పాటు లాజికల్ క్వశ్చన్స్ కూడా మనం బిల్డ్ చేసుకోవాలి. లాజికల్గా లైక్ యూ నీడ్ టు రైట్ ద ప్రోగ్రామ్స్ లైక్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్, లైక్ ఇన్ ద ఎనాగ్రామ్స్, రివర్స్ స్ట్రింగ్, ప్యారెంట్రోన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇలాంటి ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ కూడా మనము లాజికల్గా రాయగలిగేంత స్టామినా మనకు ఉండాలి. సో దిస్ ద కంప్లీట్ జావా నోట్స్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. వన్స్ యూ విల్ సీ దట్ is the 496 pages. I will provide you the drive link in my description and the 1000 Java interview questions, and it is also loading 50 programming questions. Here see Java basics. What is the difference between JDK and JRE? What is the Java virtual machine? Like this, all the 1000 interview questions. Forget the placement. And another one is the programming questions. Swap two numbers without using the third variable. Check the factorial of a number using recursion. And intermediate questions like remove duplicates from an array or string, like that. మనం ఇక్కడ ఇవి కూడా మనం డ్రైవ్లో నా డిస్క్రిప్షన్లో నేను ఈ డ్రైవ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా ఎవరైనా సరే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ అనదర్ వన్ కాన్సెప్ట్ ఈస్, నేను మీకు ఇలా లాజికల్ క్వశ్చన్స్లో కోడ్తో పాటు మొత్తాన్ని నేను ఇలా నా గిటబ్ లింక్ని కూడా నేను ఇక్కడ పెడతాను. ఈ గిటబ్ లింక్తో మీరు వీటిని అన్నింటినీ యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రతి ఒక్కటి ప్రోగ్రామింగ్ లాజికల్ ప్రోగ్రామ్స్ నేను ఇలా బిల్డ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను ప్రతిరోజు పర్ డేకి 2 or 3 లాజికల్ క్వశ్చన్స్ని ఈ గిటబ్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకు ప్యాలెండ్రోమ్స్ ఉన్నాయి, స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అండ్ స్ట్రింగ్ అప్పర్ టు లోయర్,
unique in an array, and that is the Java dataset chairs working with the hash table, working with the linked list, and some, what are those called, patterns also, reverse left half pyramid. I can build everything. Once we open this, we will get the code. ఇలా కూడా మనం ఇవన్నీ యూస్ చేసుకుంటూ మీరేనా యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ మై ఫస్ట్ జావా ఇంట్రడక్షన్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ దిస్, like and share and subscribe. Thanks for watching this. Bye bye.